రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేసారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారని చెప్పేసి గిరిజన హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులను తల్లిదండ్రులు పంపిస్తే ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కనీసం నాణ్యమైన విద్యను అందించేది పక్కన పెడితే కనీసం 3 పూటల తిండి ఆహారం పెడతలేరు. వాళ్ళకి పెట్టిన ఆహారంలో పురుగుల అన్నం తినిపించి ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గద్వాల జిల్లాలో ఎస్టీ హాస్టల్లో నిన్న 12 మంది పురుగుల అన్నం తిని అస్వస్థకు గురైతే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి భుజాల మీద వాళ్ళ పిల్లల్ని వేసుకొని హాస్పిటల్లో అటు నుంచి ఇటు పరిగెడతా ఉన్నారు. పిల్లలు ఇప్పటి బాలాలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పుకునే ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ రోజు పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితులలో ఉంది. ఈ రోజు కాస్మెటిక్ ఛార్జెస్లు పెంచినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తా ఉన్నది. ఏం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిరు ప్రజల ఆలోచన చేయండి. ఎన్నో నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 76 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క విద్యార్థి పైన 35 రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది. అర్థం చేసుకోండి.